అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్ ఫ్లోట్. ఈరోజు మనం చెప్పుకున్నది మెడిసినల్ ప్లాంట్స్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల పల్లెటూరులోనే ప్రజలందరూ హాస్పిటల్ కోసం చాలా మైల్ దూరాలు వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల ప్రజలు మధ్యదారిలోనే చనిపోవడం అవుతుంది. దీనివల్ల మన పల్లెటూరులోనే ఒక చిన్న గ్రామ హాస్పిటల్ అనేసి ఒక చిన్నది పెట్టుకుంటే అక్కడ దీనికి మెడిసిన్స్ కావాల్సిన సీడ్స్ తెచ్చుకొని మనం పండించుకుంటే మనకి ఎప్పుడు ఏదో కావాలన్నా దాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు. దానివల్ల మనకి ప్రజలకి కొంచెం ఈజీగా కూడా అవుతుంది. నడవడానికి అక్కడ వరకు వెళ్ళాల్సిన లేదు, ప్రాణాలు కూడా బతుకుతాయి. దీనివల్ల తులసిలోనైతే తెలుసులో. Good morning all of you. My name is Aspralka. I am studying 8th class. Today's topic name is agriculture practices. ఈ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేవి 7 స్టెప్లో జరుగుతాయి. ఆ ఫస్ట్ స్టెప్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్లోన ఏంటంటే భూమిని సాగు చేస్తాం. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్లఫింగ్ అండ్ టిల్లింగ్. ప్లఫింగ్ అంటే మనము భూమి అనేది ప్లఫ్ చేస్తాం. దానివల్ల అందులో ఉన్న ఇంతకుముందు పొలం వేస్తాం కదా, అందులో నైట్రోజన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ప్లఫ్ చేసిన వల్ల కింద ఉండే మినరల్స్ ఆ నైట్రోజన్ లెవెల్ కంటే కొంచెం పైకి వస్తాయి. దానివల్ల మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి మనము సాయిల్ ప్లఫ్ చేస్తాం. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చి సోయింగ్ అంటే విత్తనాలు చేస్తాం. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చి యాడింగ్ మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్. ఇవి దేనికంటే మనకి మొక్కలు బాగా పెరగాలంటే ఫెర్టిలైజర్స్ మాన్యూర్స్ వేయాలి. మాన్యూర్స్ అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఫెర్టిలైజర్స్ అంటే chemical substances. Good morning madam, my name is K. Rajeshwari. Today I will make the project is human heart. Human heart is the main organ in our body. It transports the blood from all parts. My name is Dibanu. I am studying 9th class. My project name is integrated farming agriculture. I am studying 9th class. It is a female reproductive system. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఈజ్ దట్ ఏరియా మాస్. ఐరన్ అండ్ ఒక అట్ట మేడం. ఈ అట్ట ఫస్ట్ మ్యాగ్నెట్ని కింద పెట్టి అట్ట పెడతాం మేడం. తర్వాత రస్ట్ ఆఫ్ ఐరన్ మనము దాని మీద వేసేటప్పుడు ఇలా మనకి సర్కిల్స్గా కొన్ని లైన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి మేడం. ఈ చుట్టూరు ఏవైతే కొన్ని లైన్స్ లాగా సర్కిల్గా వస్తాయి మేడం. అరౌండ్ ద మ్యాగ్నెట్యూడ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మేడం. సో ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్స్ ఇవన్నీ ఎక్కువగా నార్త్ అండ్ సౌత్ పోల్స్లో ఉంటాయి మేడం మ్యాగ్నెట్కి. అండ్ మనం వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు జనరేటర్స్లోన అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్లోన ఇంకా మన భూమి కూడాను నార్త్ అండ్ సౌత్ పోల్స్లో ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ కలిగి ఉంటుంది మేడం. సో ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్స్ అనమాట సోలార్లో ఉండే రేడియేషన్స్ని తట్టుకొని మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కువ ఉందని చెప్పాలి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కదా, చూడు ఎక్కువ ఐరన్ రస్ట్ వచ్చింది. అందుకే నీకు ఇలా పోల్చుకుంటే చూడు అలా చూడు లైన్స్ నీకు కనిపిస్తాయి. Good morning all of you. My project name is the 3 pollutions effect on the environment. అలా అయితే ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ అనేవి ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్లో చేశాను. వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మన ఇండస్ట్రీస్ నుంచి ఏవైతే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్టేజ్ అనేది డైరెక్ట్గా మనము ఈ చెరువుల్లోనా లేదంటే పాండ్స్లోనే వదలడం వల్ల మనకి అక్కడ ఉండే వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అవడం వల్ల అందులో ఆకులుండే ఏవైతే చేపలు, జీవరాశులు ఉంటాయో అవనేవి పొల్యూట్ అయ్యి అవి మనం తినడం వల్ల మనకి క్యాన్సర్స్ అనేవి వస్తాయి. మరి దీనికి రెమెడీ ఏంటంటే ఏవైతే ఈ కెమికల్ వాటర్స్ ఉన్నాయో వాటిని మనము ఫిల్టర్ చేసి అప్పుడు మనం ఏవైతే చెరువులు అంటే వదలడం వల్ల కొంతవరకు మనం తగ్గించవచ్చు. అలా వదిలిపోయామనుకో మనకి క్యాన్సర్స్ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తాయి. అలాగే ఎయిర్ పొల్యూషన్ అనగానే మనకి బాగా మెయిన్ గుర్తొచ్చేది ఏంటంటే బాపల్ గ్యాస్ ఇష్యూ. అందులో ఏమైందంటే ఇది 24 years బ్యాక్ జరిగింది. అంటే అక్కడ ఏమైంది, December 2, 1984లో MIC గ్యాస్ అక్కడ రిలీజ్ అవ్వడం వల్ల 3 రోజుల్లో
8,000 మంది పైగా ఎక్కువ మంది చనిపోయారు. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఎయిర్ రిలీజ్ అవడం వల్ల మన ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుంది. ఓజోన్ లేయర్ దెబ్బతినడం వల్ల దానికి కన్నాలు పడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాగా బోల్డ్ అని ఎలక్ట్రిక్వి మనం యూజ్ చేస్తామా, దానివల్ల ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, సిఎఫ్సి కార్బన్స్. అదేం చేస్తుంది? ఓజోన్ లేయర్కి కన్నాలు చేస్తుంది. కన్నాలు చేయడం వల్ల డైరెక్ట్గా యూవీ రేస్ అనేవి మన బాడీ మీద పడడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ కానీ లేదంటే మన క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. అలాగే ల్యాండ్ పొల్యూషన్ అనేది ఒకప్పుడు మనకి చాలా గ్రీనరీగా ఎంతో బాగుండేది. ఇప్పుడేంటి, మన ప్రాఫిట్స్ గురించి అని చెప్పి మనమేంటి డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మొత్తం ల్యాండ్ తాలూకు ఫెసిలిటీ మొత్తం తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు హాస్పిటల్ వేస్టేజెస్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అలా కాకుండా ఏవైతే పనికిరాని భూములు ఉంటాయో అక్కడ మనం ఏదైతే హాస్పిటల్ వేస్టేజ్ ఉంటుందో గుంతలు తీసి పాతడం వల్ల మనకి చాలా బెనిఫిట్. ఎందుకు? అవి ఎలాగో పంటలు పండని భూములు దేనికి ఉపయోగపడవు. ఇలాంటి వేస్టేజ్ ఇవన్నీ వేయడం వల్ల మనం కొంతవరకు వాటిని తగ్గించవచ్చు. మరి Good morning all of you. My name is Vaidyanathalakshmi. I am studying 9th class KCB. This is my model. His name is DNA, which stands for deoxyribonucleic acid. ఇది ఎవ్రీ లివింగ్ ఆర్గానిజంలో ఉంటుంది. యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది, అలాగే ప్రొకారియోటిక్ సెల్స్లో ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి కాపీ, అంటే ఆ సేమ్ క్వాలిటీస్ని, ఆ ఎమోషన్స్ని అన్నీ కాపీ చేసి వన్ ఆఫ్ ద మాలిక్యూల్, జెనెటిక్ మాలిక్యూల్. ఇది హ్యూమన్స్లో అయితే 23 పేర్స్ ఆఫ్ స్ట్రక్చర్.